జగ్గారెడ్డి అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారుండరు. ఆయన మాట్లాడుతున్నారు అంటే ఖచ్చితంగా అందులో నిజం ఉందని నమ్మే జనాదరణ ఆయన సొంతం. నెరిసిన గడ్డంతో జనంలో ఒకటిగా కనిపించే తీరు జగ్గారెడ్డి మాత్రమే సొంతమని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అయితే జగ్గారెడ్డి అసలు పేరు జయప్రకాష్ రెడ్డి. ఈయన్ను కార్యకర్తలు ముద్దుగా జగ్గన్న అని పిలుచుకుంటారు. కార్యకర్తలే తన బలంగా భావించే జగ్గారెడ్డి 1966 జూలై 7న జగ్గారెడ్డి జామయమ్మ దంపతులకు తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లా కంది మండలంలోని ఇంద్రకిరణ్ గ్రామంలో జన్మించారు. జగ్గారెడ్డి చదువుకుంది 10వ తరగతి అయినా రాజకీయాల్లో మాత్రం PhD చేశారు. పెద్దగా చదువుకోకపోయినా ప్రజలకు సేవ చేయాలనే ఆసక్తి ఆయనకు చిన్ననాటి నుంచే ఉండేది. అందుకే 1986లో భారతీయ జనతా పార్టీ తరపున సంగారెడ్డి పురపాలక సంఘం కౌన్సిలర్గా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. 1995లో సంగారెడ్డి పురపాలక సంఘం చైర్మన్ అయ్యారు. 2004లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో సంగారెడ్డి సెగ్మెంట్ నుంచి టీఆర్ఎస్ తరపున పోటీ చేసి 17,676 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2009లో కాంగ్రెస్ పార్టీ తరపున మళ్లీ ఎమ్మెల్యేగా గెలిచి 2012 నుంచి 2014 మధ్య ప్రభుత్వ విప్పుగా పనిచేశారు. 2014 శాసనసభ ఎన్నికల్లో సంగారెడ్డి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2014లో లోక్సభ ఎన్నికలకు ముందు కమలం పార్టీలో చేరి మెదక్ నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తరువాత 2015లో తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2018 మళ్లీ సంగారెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన 2018లో శాసనసభలో పబ్లిక్ ఎస్టిమేట్స్ కమిటీ సభ్యుడిగా కూడా ఉన్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత నుంచి కూడా యాక్టివ్గా ఉంటూ వచ్చారు జగ్గారెడ్డి. 2023 ఎన్నికల సమయంలో కూడా పార్టీ విజయం కోసం ఎంతో కృషి చేశారు. అంతేకాకుండా జగ్గారెడ్డికి ముక్కుసూటి మనిషిగా కూడా పేరుంది. కాంగ్రెస్ అధికారంలో లేని సమయంలో కూడా జగ్గారెడ్డి మెడికల్ కాలేజీ తెప్పించుకున్నారు. అంత సత్తా ఉన్న నేత జగ్గారెడ్డి. 2021లో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే వైద్య కళాశాలను మంజూరు చేయించుకున్నారు. ప్రత్యర్థుల సైతం స్నేహంగా పలకరించే గొప్ప మనసున్న నేత. సంగారెడ్డిలో ఏ గల్లీని అడిగినా జగ్గారెడ్డి గురించి చెబుతున్నారు. అంతటి మంచితనం ఆయన సొంతం. కార్యకర్తలను సైతం కుటుంబంలా భావిస్తారు. వారికి కష్టం వస్తే దగ్గరుండి తీర్చుతారు. అదే ప్రజలకు సొంత ప్రభుత్వం అన్యాయం చేసినా నిలదీస్తారు. తమ నియోజకవర్గంలో అభివృద్ధి కోసం పాటుపడుతుంటారు. ఈ 2 ఏళ్లలో కూడా జగ్గారెడ్డి చాలాసార్లు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రజలకు అన్యాయం చేస్తే ఊరుకునేది లేదంటూ గట్టిగా చెప్పారు. అంతేకాకుండా సంగారెడ్డికి మంచినీటి కష్టాన్ని తీర్చేందుకు కసరత్తు చేస్తున్నారు. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అధికారంలో ఏ పార్టీ ఉన్నా సరే సంగారెడ్డిలో మాత్రం అభివృద్ధి కనిపించేది. ప్రజల కోసం కోట్లాడి మరీ నిధులు మంజూరు చేయించుకునేవారు. కాంగ్రెస్ను నిలదీయడమే కాదు, పార్టీకి కష్టం వస్తే అండగా ఉండటం కూడా ఆయనకు తెలుసు. 2023 ఎన్నికలకు ముందు వరుసగా పలువురు నాయకులు పార్టీలు మారుతుంటే జగ్గారెడ్డి మాత్రం పార్టీకి మద్దతుగా ప్రెస్ మీట్లు పెట్టి అప్పటి ప్రభుత్వానికి గట్టి కౌంటర్లు ఇచ్చారు. అలాగే గత ఎన్నికల్లో ఓటమి తర్వాత జగ్గారెడ్డిని అధిష్టానం పక్కన పెట్టింది. అప్పుడు కూడా ఆయన కాంగ్రెస్ కోసం పనిచేశారు. ఎంపీ ఎన్నికల్లో కూడా ప్రచారం చేశారు. జగ్గారెడ్డి కష్టాన్ని చూసిన అధిష్టానం మంచి పదవిని కట్టబెట్టింది. కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు గాను టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ 2025 జూలై 7న ఏర్పాటు చేసిన ఇన్ఛార్జీలలో భాగంగా జగ్గారెడ్డిని ఉమ్మడి హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జిగా నియమించారు. అప్పటి నుంచి జగ్గారెడ్డి లైమ్ లైట్లోకి వచ్చారు. సంగారెడ్డి పరిధిలో డివిజన్ల వారీగా మీటింగ్లు పెడుతూ వారి సమస్యలను తెలుసుకుంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిపించాలనే లక్ష్యంతో గాంధీ భవన్ వేదికగా వరుస సమావేశాలు నిర్వహించారు. అంతేకాకుండా ఇటీవలే జరిగిన సదర్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడ కూడా ఆయన హైలైట్గా నిలిచారు. ఇలా 1986 నుంచి ఇప్పటి వరకు కూడా జగ్గారెడ్డి తనదైన రాజకీయ వ్యూహంతో రాణిస్తున్నారు. ప్రత్యర్థి పార్టీలు సైతం మెచ్చుకునే నేతగా పేరు తెచ్చుకున్నారు. ఇప్పటికీ కూడా ఆయన చెప్పే మాట ఒక్కటే, చాలా మంది గంజి నుంచి బెంజి వరకు వచ్చి తాము ఎక్కడి నుంచి వచ్చారో మర్చిపోతుంటారు. కానీ నాకు మాత్రం గంజి అంటే ఇష్టమని. ఈ ఒక్క మాట చాలు కదా జగ్గారెడ్డి ఏంటో చెప్పడానికి. అందుకే జగ్గారెడ్డి ఇప్పటికీ ఎప్పటికీ జనం మెచ్చిన నేత.